హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సువాద్య టాక్స్. ఈరోజు అయితే ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం జ్యూసీగా. ఫస్ట్ అయితే మనం ఫ్రెష్గా ఉన్న ప్రాన్స్ తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి గుప్పెడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత అందులోని మనం సన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి 2 వేసుకొని అందులో మనకి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ మనకి పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 to 5 minutes మీడియం ఫ్లేమ్లో మగ్గనించాలి. మనకు వాటర్ అంతా వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే దాంతోపాటు కొంచెం మనం కారం అయితే నేనైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు దీన్ని బట్టి మీరు వేసుకోండి. నెక్స్ట్ ధనియాల పౌడర్, గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. బాగా మగ్గుతున్నప్పుడు మనం దీంట్లోనే కొంచెం పెరుగు అనేది వేసుకోవాలి. కర్డ్ వేసుకోవడం వల్ల మనకి జ్యూసీగా వస్తుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇందులోనే కొంచెం మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికించిన తర్వాత దగ్గరగా మనకి గ్రేవీ లాగా వస్తుందన్నమాట. ఆఫ్టర్ 10 minutes తర్వాత మనకి ఇలా గ్రేవీలాగా అయిపోయింది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అన్నమాట. ఇందులోనే మనము ఒక నిమ్మకాయ బద్ద అయితే మనం పిండుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీంట్లోనే మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు థ్యాంక్ యూ ఆల్.